హల్లెలూయా 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 హల్లెలూయా. సెలవు సైలెంట్ పెట్టండి దయచేసి. మందిరం దేవుని ఆలయం కనుక కొంచెం సెలవు సైలెంట్ పెట్టుకొని క్రిస్మస్ పండుగకు జనవరికి చాలా దగ్గరలో ఉన్నాము. క్రిస్మస్ పండుగకు జనవరికి చాలా దగ్గరలో ఉన్నాం. దగ్గరలో ఉన్నప్పుడు ప్రభు మనందరితో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడో, ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నాడో ఈ వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. దయచేసి ఎవరు మాట్లాడకండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇవి దిద్దుబాటు కాలము, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి. దయచేసి బాగా ఆలోచించేయండి. ఇవి ఈ క్రిస్మస్ పండగకు ముందు, జనవరి పండగకు ముందు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దిద్దుబాటు కాలము వచ్చుచున్నది కదా. ఆ దిద్దుబాటు కాలంలోనే మనము దిద్దుకొని ముందుకు అడుగు వేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం గమనించండి. అదే వచనంలో నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దీవము గల దేవుని సేవించుటకు ఈ మనస్సాక్షిని ఎంతో సంతోషం. హల్లెలూయా. నిత్యజీవం ఎవరి దగ్గర ఉంది? నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది కదా. కాబట్టి నిత్య జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి. నిత్య జీవం కలిగినటువంటి దేవుడు మనకు ప్రత్యక్షం అవుతున్నాడు కనుక ఆయనను చూడాలని, ఆయనను ఆరాధించాలని ఆశ కలిగినటువంటి మనమందరము ఎలా ఉండాలి? నిత్యుడకు ఆత్మ మన పరలోకాన్ని విడిచి భూలోకానికి వస్తూ ఉంది. నిత్యుడకు ఆత్మ పరలోకాన్ని విడిచి భూలోకానికి వస్తూ ఉంది. ఎందుకంటే పాపినైనటువంటి మనలను పరలోక రాజ్యం మనం చేరలేం కదా. కాబట్టి దేవుడే స్వయంగా ఈ లోకానికి వస్తున్నాడు కనుక దేవుని చూడాలని మనం ఆశ కలిగినటువంటి మనం అందరము ఎలా ఉండాలి? దిద్దుకోవాలి అంటున్నాడు దేవుడు. ఆయనను మనం చూడాలి అంటే మనము దిద్దుకోవాలని వాక్యము నీతో నాతో చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ దిద్దుబాటు కాలంలోనే పోయిన సంవత్సరం జనవరి నుంచి ఈ క్రిస్మస్ వరకు, లేదా క్రిస్మస్ ముందు వరకు, లేదా ఈ 31 వరకు ఏమి చేస్తున్నామో ఏమి చేయట్లేదో మనకు తెలియదు, కానీ మర్చిపోయి ఉంటాం. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ పనులు చేసావు నీవు, ఈ తప్పు నువ్వు చేసావు. కాబట్టి ఈ దిద్దుబాటు కాలంలోనే, ఈ పండుగలకు ముందుగానే దిద్దుకొని నువ్వు పండుగలో అడుగు వేయమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ముందే దిద్దుకున్నట్లయితే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వాళ్ళు మనకు ప్రత్యక్షం కాబోతున్నాడు కనుక మనం దిద్దుకోవాలని వాక్యం చెప్పబడుతుంది. లోకరక్షకుడు మన యుద్ధకు వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా. ఇర్మియా రాసిన గ్రంథం 7వ అధ్యాయము చూడండి. మొదటి వచనం, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వార విషయములలో పడి ప్రవేశించుచు యూదావరులారా యెహోవా మాట వినుడి.
హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా యిర్మీయాకు ప్రత్యక్షమై చెప్పబడుతున్నటువంటి మాట ఏమని? యిర్మీయా దైవ సేవకుడా, యిర్మీయా దైవ సేవకుడు, యాజకుడు. అతనికి చెప్తా ఉన్నాడు దేవుడు ప్రత్యక్షమై. అక్కడ మందిర ద్వారం దగ్గర నిలబడి వచ్చేవారిని అందరినీ మందిరం బయటనే, ఎక్కడ? మందిరము బయటనే వారు చేయించినటువంటి కార్యక్రమాలన్నింటినీ మందిరం బయటనే వదిలేసి మందిరానికి పంపించమని ఈ సైన్యములకు అధిపతి యెహోవా యిర్మీయా ద్వారా, ఒక దైవ సేవకుని ద్వారా ప్రత్యక్షమై ఈ మాట చెప్తా ఉన్నాడు. మీరందరూ అక్కడే వదిలేసి రమ్మని, మందిరంలోకి రమ్మని చెప్తా ఉన్నాడు. ఈ పరిశుద్ధాలయంలోనికి మనం పరిశుద్ధంగా రామని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మనం అపవిత్రంగా పరిచినటువంటి మనము పవిత్రంగా మార్చబడాలంటే పరిశుద్ధాలయంలోకి వస్తున్నప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అలాగే వస్తున్నట్టయితే మనం ఏం చేస్తున్నాడు? యిర్మీయా అడ్డగిస్తూ ఉన్నాడు, దైవసేవకుడు అడ్డపడతా ఉన్నాడు. దయచేసి మీరందరూ మీ పాపాలను ఒప్పుకొని ద్వారం దగ్గర నిలబడినప్పుడు దైవసేవకుడు చెప్తా ఉన్నాడు వస్తున్నటువంటి విశ్వాసులకు, దయచేసి మీ పాపాలన్నీ ఒప్పుకొని గుమ్మం దగ్గరని వదిలేసి దేవుని మందిరానికి రమ్మని ఒక దైవ సేవకుడు యిర్మీయా విశ్వాసులకు చెప్తూ ఉన్నాడు. అలాగే యెహోవా తండ్రి కూడా యిర్మీయాకు ప్రత్యక్షమై ఈ మాటే చెప్పాడు. దయచేసి ఆలోచించేయాలి. మనము మందిరంలోకి వస్తున్నప్పుడే యెహోవా తండ్రి చెప్తూ ఉన్నాడు యిర్మీయాతో, నేను లోకరక్షకుడుగా ఈ లోకానికి ఈ లోకానికి వస్తూ ఉన్నాను. జాగ్రత్త. నన్ను వారందరూ చూడాలంటే, ఎవరు? విశ్వాసులైనటువంటి బిడ్డలు, మీరందరూ నన్ను చూడాలని ఆశ కలిగినటువంటి మీరు పరిశుద్ధంగా వచ్చినట్లయితే మందిరంలో నేను కనపడతాను అంటున్నాడు. మందిరంలో నేను కనపడతాను అని చెప్తున్నాడు. ఈ క్రిస్మస్ పండుగ ముందర ఈ మాటలు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. దయచేసి ఆలోచన చేయండి. ఆ లోకరక్షకుడు వెలుగుమయమై ఇక్కడ పులిపీఠంగా నిలబడి మనందరినీ చూడాలన్నా, మనం దేవుణ్ణి చూడాలన్నా, ఆ యెహోవా తండ్రిని చూడాలని మనం ఆశ కలిగి ఉన్నటువంటి మన ప్రాణాలను మనం ఏం చేయాలంట? దేవుని మందిరం వస్తున్నప్పుడే గుమ్మం దగ్గరనే మనం చేసినటువంటి పాపాలన్నీ ఒప్పుకొని ఆ మందిరం గుమ్మం దగ్గరనే వదిలేసి వచ్చినట్లయితే మన కళ్ళతో దేవుణ్ణి మనం చూస్తామని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము దిద్దుకుంటామో ఆ లోకరక్షకుడు మనకు తొందరగా వస్తున్నాడు కనుక, ఈ లోకం పాడైపోయింది, ఈ లోకంలోనికి అతను వస్తున్నాడు కనుక ఆ లోకరక్షకును చూడాలంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు చూడాలంటే ఈ మందిరంలోకి నువ్వు వస్తున్నావు కనుక, ఈ పరిశుద్ధాలయంలోకి నువ్వు వస్తున్నావు కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక దైవసేవకుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా అయితే దైవసేవకుడు పరిశుద్ధంగా ఉన్నాడో మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలనేదే తన ఆశ. హల్లెలూయా. కొంతమంది కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం చూడండి, 17, 18 వచనాలు. 50, 17, 18 కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేదువు. చాలు. ఇక్కడ చెప్తున్నాడు చూడు 17, 18 వచనంలో, నీకు ఎప్పుడైతే దిద్దుబాటు అసహ్యంగా మారినట్లయితే దేవుణ్ణి నువ్వు చూస్తావా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావా? ఆయన వెలుగులలో మనం నడిపించబడతామా? మన జీవితాలు ఇరుకులో ఉన్నటువంటి జీవితాలు మనం వెలుగుమయంగా కావాలంటే నువ్వు దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉండకూడదు అని వాక్యం చెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అసహ్యపడుతున్నావో దిద్దుకోకుండా, ఏం దిద్దుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావో నువ్వు దేవుణ్ణి చూడలేవంట. ఈ స్థలంలోనికి వచ్చేటప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్థలంలోనికి వచ్చేటప్పుడే, భూలోకంలో ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి, దేవుని పరిశుద్ధాలయంలోనికి నువ్వు వస్తున్నప్పుడే దేవుని పరిశుద్ధ
పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడే, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. భూలోకంలో ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి నువ్వు వస్తున్నప్పుడు జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త, దిద్దుకొని నువ్వు మందిరానికి రాండి. నువ్వు అసహ్యపడినట్లయితే, దిద్దుకోవడానికి నువ్వు అసహ్యించుకున్నట్లయితే, ఏమి దిద్దుకోవాలి తర్వాత దిద్దుకోవచ్చులేని అనుకున్నట్లయితే ఇబ్బంది పడతామని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఈ సంవత్సరం అంతా చేసి ఉన్నావు. ఈ సంవత్సరం అంతా ఏమేం తప్పులు చేసినామో, ఏమేం చెడు కార్యాలు చేసినామో, ఏమేమి చెడు మాటలు మాట్లాడినామో, ఎవరినెవరిని అసహించుకున్నామో, ఎవరినెవరిని చెడు మాటలు మాట్లాడినామో, ఎవరెవరి పట్ల మనం దుష్టంలో మనం ప్రవర్తించినామో వాటన్నిటినంట దిద్దుకొని దేవుని పరిశుద్ధాలయంలోనికి రమ్మని యిర్మీయా ద్వారా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం అసహించుకోకూడదు, ఎప్పటికీ మనము అసహించుకోకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే అంటాడు ఒక మాట, హిజ్కియాతో మాట్లాడతాడు. హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వస్తూ ఉంది, జాగ్రత్త, నువ్వు దిద్దుకో. నీకు మరణకరమైనటువంటి రోగం రావడానికి గల కారణం ఏంటి అంటే తనలో దిద్దుబాటు లేదంట. తనలో దిద్దుబాటు లేదు కనుక నీవు మరణకరమైన రోగం తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త, ఒక్కసారి నువ్వు దేవునితో మాట్లాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టు. నీకు మరణకరమైన రోగం వస్తూ ఉంది, జాగ్రత్త అని స్వయంగా ఒక సేవకుని ద్వారా హిజ్కియాకి తెలియపరిచినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే దేవుని మందిరంలోకి వచ్చి దేవా దేవా అని ఆ గోడ తట్టి తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏ పాపాలు చేసినానో అవన్నీ ఒప్పుకుంటాను నాయనా. నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నాలో నాకు వస్తున్నటువంటి ఆ మరణకరమైన రోగాన్ని తీసివేసి నాకు కొంచెం కాలాన్ని పొడిగించమని వేడుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించేయండి. మనలో ఏమైనా మరణకరమైన రోగాలు వస్తూ ఉన్నట్లయితే ఆ రోగాల బారిన మనం పడుతున్నట్లయితే హిజ్కియా ఏ విధంగా అయితే గోడ తట్టి తిరిగి ప్రార్థన చేసినాడో ఆ రకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చి ఒకసారి ఆలోచించేయండి. ఈ పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అతడు యథార్థవంతుడే, హిజ్కియా యథార్థవంతుడే, నీతిమంతుడే. కాకపోతే తనలో ఏదో ఒక రకమైనటువంటి పాపం ఉంది కనుక ఆ విధమైన జబ్బు నీకు వస్తూ ఉంది, జాగ్రత్త జాగ్రత్త అని ఒక ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. కాబట్టి హిజ్కియా ఏం చేశాడంట? దేవుని పరిశుద్ధాలయంలోనికి వచ్చి తన మరణకరమైన రోగాన్ని బారిన పడకుండా ఆ రోగాన్ని విడుదల కలుగజేసుకోవడానికి ప్రార్థన చేసినట్లుగా వాక్యం సెలవిస్తాం. ఈరోజు నీకు మరణకరమైన రోగాలు వస్తూ ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడుతూ ఉన్నావా? హిజ్కియా లాగా ప్రవక్త ద్వారా నీకు తెలియపరిచాడు. కాబట్టి నువ్వు ఈ మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది కూడా మనము ఈరోజు ఒక్కసారి మనము ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే మిగతా మళ్ళా ఒక 15-16 సంవత్సరాలు అతనికి పొడిగించినట్లుగా మనము వాక్యము మీరు విన్నారు, చూస్తూ ఉన్నాం. ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా కొన్ని విషయాలలో పాపం చేసినప్పుడు ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు ప్రవక్త ద్వారా నీ మందలో గొర్రెలు ఉండగా వేరే వాళ్ళ మందలో నుంచి తీసుకొని వచ్చి అది ప్రజలందరికీ పంచిపెట్టడం ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు సమస్యమో, పేదవాడి నుంచి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని ఒక ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు దావీదు అంటాడు 51వ కీర్తనలో ఏమంటాడు అంటే, ప్రభువా నా పాపాలు క్షమించమని ఒక స్థిరమైన మనసు నాకు దయచేయమని ఒక దావీదులాగా ఒక హిజ్కియా లాగా మనం దేవుని పరిశుద్ధాలయంలో ప్రార్థన చేయుచున్నామా? హల్లెలూయా. ఒక హిజ్కియా లాగా దిద్దుకున్నట్లుగా, ఒక దావీదు దిద్దుకున్నట్లుగా మనము కూడా దిద్దుకున్నట్లయితే మన ఆయుష్ ఎందుకు పొడిగించడు దేవుడు, మన కుటుంబాలలో ఎందుకు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి అని ఒక ప్రవక్త ద్వారా మనకు ఈరోజు వాక్యం ద్వారా యిర్మీయా ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్థిరమైన మనస్సు అనేది ఉండాలా.
స్థిరమైనటువంటి మనస్సు అనేది దిద్దుబాటు కాలంలోనే దిద్దుకోవాలా. ఎందుకంటే జనవరి నుంచి మళ్ళీ వచ్చి జనవరి వరకు మళ్ళీ అన్ని అయ్యే చేసుకుంటూ పోతే ఏం ఉపయోగం? హల్లెలూయా. ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే దిద్దుబాటు కాలంలోనే దిద్దుకోవాలి. ఆయనను చూడాలనుకున్నప్పుడు, ఆ మహిమను మనం చూడాలనుకున్నప్పుడు, ఆ పరలోక రాజ్యానికి మనం చేరాలంటే ఈ దిద్దుబాటు కాలంలోనే మనము దిద్దుకున్నట్లయితే మనకు మంచిది అని ప్రవక్త ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఇర్మియా రాసిన గ్రంథము 7వ అధ్యాయము. ఎందుకు దిద్దుకోవాలి? 7వ అధ్యాయము 3వ వచనం చదవాలి. 7వ అధ్యాయం 3వ వచనం. సైన్యముల అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. హల్లెలూయా. ఏ స్థలంలో నివసింపజేయాలంటే, ఈ స్థలంలో మనం నివసించాలి అంటే, ఈ స్థలంలో మనం బ్రతకాలి అంటే మీరు మీ క్రియలను మీ మార్గాలను దిద్దుకోమని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఒక దైవసేవకుని ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అలాగూ మనతో మాట్లాడుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నివసిస్తున్నప్పుడు, బానిసల బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా తీసుకుపోయి వాగ్దాన దేశంలో పడేయచ్చు కదా, తీసుకుపోయి పెట్టచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతున్నారు. చాలా హింస పెడతా ఉన్నాడు రాజు. హింసలు పెడుతున్నా కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడకు యెహోవా తండ్రి చూస్తూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేసినాడు? డైరెక్ట్ తీసుకుపోయి వాగ్దాన భూమిలో తీసుకుపోయి పెట్టినాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపజేయలేదు కదా, చేయలేదు. కానీ ఏం చేస్తున్నాడు దేవుడు? 40 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు? దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కానీ 40 సంవత్సరములు వాళ్ళను నడిపిస్తూ వస్తున్నాడు. ఎక్కడ? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి, దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశంలోనికి, దేవుడిచ్చినటువంటి ఆ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో నివసింప చేయాలి అంటే వారి మార్గములను వారి క్రియలను దిద్దుకోవాలని, వారి నడతలన్నిటిని దిద్దుకోవాలని 40 సంవత్సరాలను నడిపిస్తూనే తోడుకొని వస్తున్నాడు. డైరెక్ట్గా తీసుకొని పోలేదు. డైరెక్ట్ విమానంలో తీసుకొని పోయి పెట్టింటే పాలు తేనె దేశంలో ఏ సమస్య ఉండేది కాదు. కానీ అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎలాంటి దేశం అంట? పరిశుద్ధ దేశం. ఈ మందిరం ఏంటంట? పరిశుద్ధ మందిరం. మన పరిశుద్ధ మందిరానికి డైరెక్ట్గా అలాగే వస్తే ఎలా? ఒకసారి ఆలోచించేయండి, బాగా ఆలోచించేయండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసల బ్రతుకుతూ ఉన్నారు ఐగుప్తు దేశంలో. వారు ప్రార్థన ఆలకించాడు దేవుడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారిలో కొన్ని మలినాలు, వారి క్రియలు, వారి నడతలు బాగలేవని ఏం చేసినాడు? 40 సంవత్సరాలంట, దాదాపుగా 40 సంవత్సరాల అరణ్యంలోనే నడిపించినాడంట. ఆ ఊరు ఈ ఊరు దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి క్రియలు సరి చేసుకోవడం లేదు, వాళ్ళలో ఉన్న నడతలు సరి చేసుకోవడం లేదు. హల్లెలూయా. వారిలో ఉన్నటువంటి మార్గాన్ని సరి చేసుకోవడం లేదు, వారిలో ఉన్న చూపును సరి చేసుకోవడం లేదు, వారి నడతను సరి చేసుకోవడం లేదు. కనుక వారు ఆకులు రాలినట్లుగా, హల్లెలూయా, ఆకులు రాలినట్లుగా, రాలిపోయినట్లుగా వాగ్దాన భూమికి వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే క్రియలు సరి చేసుకున్నట్లయితే పరిశుద్ధ మందిరంలో అడుగు పెట్టేవారు, పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టారు. ఎక్కడ? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిలో అడుగు పెట్టేవాళ్ళు. ఈ భూమిలో అడుగు పెట్టాలంటే వారి క్రియలను, వారి నడతలను సరి చేసుకోమని 40 సంవత్సరాలు అరణ్యంలోనే నడిపించాడంట వాళ్ళందరినీ. కాబట్టి ఈ మందిరంలోనికి ఈ పరిశుద్ధాలయంలోనికి
డైరెక్ట్ పైకి తీసుకొని పోకుండా, డైరెక్ట్గా పరలోక రాజ్యానికి తీసుకెళ్లకుండా ఈ మందిరంలో ఎక్కడ ఈ పరిశుద్ధ ఆలయంలో చర్చిలలో ఏం చేస్తున్నాడంటే దేవుడు మన మార్గాలను, మన క్రియలను, మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలని, దిద్దుబాటు కాలంలోనే సరిదిద్దుకోవాలని నిన్ను నన్ను వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దిద్దుకున్నట్లయితేనే ఆ పరలోక రాజ్యంలోనికి నీవు నేను అడుగు పెడతాం. లేదంటే ఆకులు రాలినట్లు రాలిపోతాం. ఇక్కడే దేవుడు వచ్చినప్పుడు ఎత్తపడతామా? ఎత్తబడమని వాక్యం ద్వారా సెలవిస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆకులు రాలినట్లుగా అరణ్యంలో రాలిపోయారు. ఎందుకంటే వాళ్ళు సరైన మార్గాలను, సరైన స్థిర మనస్సు లేదు, సరైన నడత లేదు, సరైన క్రియలు లేవు. కనుక దేవుడు ఏం చేశాడు? అరణ్యంలోనే భూస్థాపితం చేశాడంట వాళ్ళందరినీ. వాగ్దాన భూమి దేశంలో అడుగు పెట్టక మునపే వాళ్ళ పాపాలన్నీ ముగించబడినాయంట. వారి ప్రాణాలన్నీ ముగించబడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ మందిరాలకు వస్తున్నటువంటి నీవు నేను మన పాపాలన్నీ క్షమించబడి మందిరంలో అడుగు పెట్టినట్లయితే పరలోక రాజ్యంలో మనము చేర్చబడతామని ఇర్మియా ద్వారా దైవసేవకుడైనటువంటి ఇర్మియా ద్వారా యెహోవా తండ్రి ప్రత్యక్షమై సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా దైవసేవకుడు ఆ మెట్ల మీదనే కూర్చొని, మెట్ల దగ్గరనే కూర్చొని అందరికీ చెప్తా ఉన్నాడంట, నైనా మీ పాపాలు కడుక్కోండి. ఏమంటున్నాడు? మీ పాపాలు కడుక్కోండి, మీ పాపాలు కడుక్కోండి, మీ క్రియలు కడుక్కోండి, మీ నడతలు కడుక్కొని దేవుని మందిరానికి రండి. పరిశుద్ధ మందిరంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధ మందిరంలో మనం పరిశుద్ధంగా ఉండాలని వాక్యం ద్వారా సెలవిస్తూ ఇర్మియా దైవసేవకుడు అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమేమి దిద్దుకోవాలనో ఫస్ట్ దిద్దుకోమని చెప్పారు కదా. ఏమేమి దిద్దుకోవాలనో ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 18, 23, 20 చూడండి. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అంటున్నాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రవక్తతో చెప్తున్న మాట దేవుడు. దుష్టులందరూ దుష్టులుగా ఉండడం సంతోషం లేదు దేవునికి. దేవునికి సంతోషమా? కాదు కదా. మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వస్తాడంటున్నాడు? దుష్టత్వంలో నుంచి మనల్ని విడుదల కలగజేయాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు కదా. అవునా కదా? కాబట్టి దుష్టులు మరణము నొందుతా ఏమాత్రం దేవునికి ఇష్టం లేదు కనుక దిద్దుకోవాలని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. 24వ వచనం చూడండి. అయితే నీతిపరుడు తమ నీతిని విడిచి పాపము చేసి దుష్టుడు చేయు హేయ క్రియలన్నిటినీ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? దుష్టుడు లోకంలోనే బ్రతుకుతా ఉంటే, పాపం లోకంలోనే బ్రతుకుతా ఉంటే, దిద్దుకోకుండా అలాగే బ్రతుకుతా ఉంటే ఏ విధంగా వాడు పరలోక రాజ్యం చేరుతాడు? హల్లెలూయా. తాగేవాడు తాగుతానన్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, మోహపు చూసేవాడు మోహపు చూస్తూనే ఉన్నాడు. ఇవన్నీ చేస్తూనే ఉన్నప్పుడు దేవుడికి ఎంత మాత్రం ఇష్టమా? ఇష్టం లేదు. కనుకనే దేవుడు ఏమంటున్నాడు? మీరు మరణం నొందుట నాకు ఇష్టం లేదు కనుక మీరు దిద్దుకోండి, మీరు దిద్దుకోమని ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమేమి దిద్దుకోవాలా? వేటిని దిద్దుకోవాలా? ఆయనకి ఇష్టం లేదు కదా. మనం చచ్చిపోవడం ఇష్టమేనా? ఇష్టం లేదు. కనుకనే సంతోషం లేదు. కనుకనే దేవుడు ఏమంటున్నాడు? మీరందరూ దిద్దుకోనండి. మీరు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు పరలోక రాజ్యానికి నాకు రావాలా? నా సన్నిధిలో మీరు ఉండాలా? ఆ ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయినట్లయితే నాకేమాత్రం ఇష్టం లేదు, నాకేమాత్రము సంతోషం లేదు అని ఏ సేవకుడైతే మాట్లాడుతూ ఉన్నాడో యెహోవా తండ్రి చేత, యెహోవా సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. సేవకుడు కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. దైవ సేవకుడు కూడా మీకు తెలియపరుస్తాడు. మీరు నాశనం కూడా దైవ సేవకుడికి ఇష్టమా? ఇష్టం లేదు కనుక మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీరు ఏమన్నా సరే, ఏం చించుకున్నా, అదే ఎంత అసహించుకున్నా, ఎంత బాధపడినా,
ఎంత ఏమి చేసినా కానీ, ఎంత నిందలు మోపినా, ఎన్ని అవమానాలు పడుతున్నా కానీ దైవసేవకుడు మీ మధ్యలోకి ఎందుకు వస్తున్నాడంటే, మీ కుటుంబాల దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే, రండయ్యా మీరు నశించుకోవడం నాకు ఇష్టం లేదు, మీరు పాడైపోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే మీరు కొన్ని సందర్భాల్లో మందిరానికి రాలేకపోయినా కూడా దైవసేవకుడు ఎందుకు వస్తున్నాడా అంటే మీ మందిరానికి పదే పదే మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆ దేవుని ప్రేమ ఇతరులలో ఉంది. హల్లెలూయా. ఆ దేవుడు చూపించే ప్రేమ నేను చూపించాలి కదా అని పదే పదే మీ గృహాలను దర్శించడము, మీలో దేవుని ప్రేమను నింపి మందిరానికి తోలుకొచ్చుకుంటున్నాడు కదా. అదే దేవుడు చెప్తున్నది, నాలో ఉన్నటువంటి ప్రేమ దైవసేవకులను నింపాను. ఆ ప్రేమ విశ్వాసులను నింపాలంటే మీరు అసహించుకొని మందిరం వెళ్ళిపోతా ఉన్నా కానీ మిమ్మల్ని అందరినీ తోలుకొని వచ్చుకుంటున్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అని గమనించకుండా ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా మిమ్మల్ని సరిదిద్దుకొని తీసుకొచ్చుకుంటున్నాడు. దేనికోసము మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యాన్ని చేర్చాలని. మీరు పాడైపోవడం ఇష్టం లేదు. అతనికి సంతోషమా మీరు పాడైపోయి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని గడ్డాలు పెంచుకొని ఏదో రోడ్డు మీద తిరుగుతూ ఉంటే దైవసేవకునికి ఇష్టమా? ఇష్టం లేదు కదా. మళ్ళీ దేవునికి ఇష్టమా? దేవునికి కూడా ఇష్టం లేదంట. దైవసేవకునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు కనుకనే కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక సమూహంగా ఒక మందిరానికి తీసుకొని వచ్చి మీరు ఈ విధంగా బ్రతకాలి, మీరు ఈ విధంగా ఉండాలి, మనం పాపం చేయకూడదు, దేవుడు మన కొరకు వచ్చాడు ఈ లోకానికి అని దేవుని వాక్యాన్ని చెప్పి మీలో పాడైపోయిన జీవితాలలో ఆరిపోయిన దీపాలను మీ వెలుగుమయంగా ఉండాలని మళ్ళీ వెలుగు పుట్టించడానికి ఆ ప్రేమను, దేవుని ప్రేమను మీలో నింపుతున్నాడే. దేనికోసము? పరలోక రాజ్యాన్ని చేర్చాలనే ఉద్దేశంతోనే తప్ప మరే ఉద్దేశం లేదని ఈ యెహోవా తండ్రి యిర్మీయా ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట. హల్లెలూయా. హల్లెలూయా. పాడైపోయిన తర్వాత మళ్ళీ చేర్చుకున్నాడా లేదా తండ్రి? చేర్చుకున్నాడా లేదా? మత్తయి సువార్తలో గమనించినట్లయితే పోయినాడు, వస్తూ ఉన్నాడు, మలిన వస్త్రాలన్నీ ధరించుకొని వస్తూ ఉంటే దూరం నుంచి చూశాడు యేసు ప్రభు. ఎక్కడి నుంచి? దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. వీడు పాడైపోయినాడని తండ్రి చూస్తూ ఉన్నాడు. నా కొడుకే కదా అని చూసి దగ్గరికి పిలుచుకొని ముద్దు పెట్టి ఆ పాడైపోయిన వస్త్రాలని తీసేసి, మలిన వస్త్రాలన్నీ తీసివేసి మంచి వస్త్రం ధరించి తనని ఇంట్లోకి చేర్చుకున్నాడా లేదా? దేని కొరకు చేర్చుకుంటున్నాడు? ఆ పరలోక రాజ్యంలోకి చేర్చాలని. హల్లెలూయా. హల్లెలూయా. గమనించినప్పుడు మీరు మలిన వస్త్రంతో కనపడతాడు ఒక దైవసేవకుడు. కానీ సాతాను అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన మలిన వస్త్రం ధరించుకున్నాడే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మలిన వస్త్రం ధరించుకొని కూర్చున్నాడు అని యేసు ప్రభుతో చెబుతా ఉంటే దేవుడు అంటాడు, తనలో ఉన్నటువంటి మలిన వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రం ధరించి అతడు మండుచున్న అగ్ని కొరిలో నుంచి తీయబడినటువంటి దాసుడు అని చెప్తాడు. జకరియా గ్రంథంలో ఉంది ఆ మాట. చూడండి, చదవండి. జకరియా 3 అధ్యాయంలో 3వ వచనంలో కనబడుతుంది. అతడు మండుచున్నటువంటి అగ్ని కొరిలో నుంచి చేయబడినటువంటి వ్యక్తి. ఒక్కొక్కసారి మరుగుపరచొచ్చు మిమ్మల్ని కూడా, ఒక్కొక్కసారి సైతానుకు మరుగుపరచొచ్చు, కానీ మీరు దిద్దుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం దిద్దుకోవాలి, వేటిని దిద్దుకోవాలి? ఎజ్రా గ్రంథము ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం లాస్ట్ మాట చదవండి. అన్య జనుల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడంట. ఎవరిని చేసుకున్నాడు? అన్య జనులలో పెళ్లి చేసుకున్న తర్వాత ఊరుకొండాలని అట్లనే ఉండకూడదు కదా. లాస్ట్ మాట చదవాలా? దేవుని దృష్టికి పాపం చేసి ఉన్నాడు. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు యొక్క దేవుడు చెప్తూ ఉన్నాడు, తమ నడవడిని దిద్దుకొనండి. ఏం దిద్దుకోవాలా? నడవడి ముఖ్యం. నడతను పట్టించి క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు జనాలు.
హల్లెలూయా. మీ నడవడి దిద్దుకోవాలంట. ఈ బాహ్య జీవితంలో జీవిస్తున్నటువంటి, శరీర జీవితంలో జీవిస్తున్నటువంటి నీవు నేను, మన నడవడి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది దిద్దుకోమని చెప్తా ఉన్నాడు. నడవడి బాగలేకపోతే నడత బాగలేదురా అంటారు పెళ్లిశుభ్రకు వచ్చినప్పుడు. అవునా కదా? అందుకే మీ ప్రవర్తన బట్టి మీ నడవడి మార్పులు ఉన్నాయో లేదో, మందిరానికి వస్తున్నప్పుడు మీ నడవడి ఏ విధంగా ఉంది, మీ నడవడి ఏ విధంగా ఉంది. యెషయా ప్రవచన గ్రంథము 59వ అధ్యాయం 8వ వచనం. శాంతవర్తనము వారి ఎరగరు, వారి నడవడిలో కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో కదా వీరికి శాంతవర్తనం కనబడదు. వారి నడతలో వంకర త్రోవలు, వంకర బుద్ధులు, వంకర మాటలు. హల్లెలూయా. వంకర బుద్ధులు, వంకర మాటలు, అన్ని వంకరనే ఉంటాయి. స్టడీగా నిలబడరు, స్టడీగా స్థిరమైన మనస్సు ఉండదు. ఏదో క్రిస్మస్ పండుగ కనపడతారు, మళ్ళా కనపడరు. ఎక్కడ? కొన్ని మందిరాలలో క్రిస్మస్ పండుగ మాత్రం కనపడతారు. మంచిగా అన్ని రెడీ చేసుకొని, బాగా కొనుక్కొచ్చుకొని, బచ్చాలు గిచ్చాలు చేసుకొని తిని క్రిస్మస్ పండుగ నాకు వచ్చి కనపడతాం. తర్వాత మళ్ళా యథావిధే. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నడవడి సక్రమంగా ఉండాలా, నీ వంకర త్రోవలు సక్రమం చేసుకోవాలి. నీ బుద్ధి వంకరగా ఉందేమో, నీ క్రియలు వంకరగా ఉన్నాయేమో, దిద్దుకోమని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చినామా పోయినామా అనుకోకూడదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం దిద్దుకోవాలంట. ఏంటి? సంవత్సరం అంతా ఆయన చూస్తూనే మౌనంగా ఉన్నాడు దేవుడు. నీ ఎన్ని రోజులంతా మౌనంగా ఉండాలి అంటే, తప్పులు చేస్తూనే ఉంటే తండ్రి చూసినట్టు చూస్తూనే ఉండాలనా? మాట్లాడలే నా కొడుకు, నా మాట్లాడలే, ఇప్పుడు రోజు లేటుగా వస్తున్నాడు వీడు. సరే నువ్వన్నా చెప్పొచ్చు కదా అని భార్య నడుస్తూ ఉన్నాడు. అయ్యో నేనంటే చెప్పాలి, నేను సెట్ అవుతాను, నేను చెప్తే సెట్ అయిపోతాను, నువ్వు చెప్పొచ్చు కదా అని తండ్రిని. ఇట్లా రోజు కూతురు కానీ కొడుకు కానీ రోజు కాలేజీ నుంచి లేటుగానే వస్తున్నారు. లేటుగానే వస్తున్నప్పుడు ఒకనొక సమయంలో ఎన్నాళ్ళు మౌనంగా ఉంటారా? ఉండడు కదా. ఎవరో పెంచినది అంటాడు కదా. అందుకనే ఈ దైవ శోకంతో చెప్తూ ఉన్నాడు, ఏ విధంగా నీకు సంఘాన్ని ఇచ్చినానే నువ్వేం చేస్తున్నావు? మెట్ల దగ్గర కూర్చొని వాళ్ళందరినీ దండియచ్చు కదా. అలాగే వాళ్ళు వస్తున్నారు కదా, కడుక్కోకుండా వాళ్ళ పాపాలన్నీ కడుక్కోకుండా, వంకర త్రోవలు, వంకర బుద్ధులన్నీ కడుక్కోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మందిరానికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా రాణిస్తావు ఇర్మియా అని ఇర్మియాను యెహోవా తండ్రి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ కొడుకును దండించుకోవాల్సిన బాధ్యత లేదా? పిల్లల్ని దండించుకోవాల్సిన బాధ్యత లేదా? ఎన్నాలంటే మౌనంగా ఉండాలని సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాడంట. ఈ క్రిస్మస్ పండుగ వరకు ఇప్పటికైనా మాట్లాడేమో అని. రేపు మాకు క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం కదా, జరుపుకుంటామా లేదా? జరుపుకుంటాం కనుక చూస్తూ ఉన్నాడు. వీడు మాట్లాడేమో రోజుకి లేట్ అయితేనే ఉంది, వస్తాడేమో, తొందరగా వస్తాడేమో చూస్తూ ఉన్నాడు, రావట్లేదు. అందుకే మౌనంగా ఉన్నాళ్ళేని కుమార్తెైనా ఎంతవరకు సహిస్తారయ్యా? ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మౌనస్తుడు కాదు. ఏదో ఒక రోజు మనల్ని దిద్దుకోమని చెప్తున్నాడు. ఈ దిద్దుబాటు కాలంలో, ఇది కృపాకాలంలో దిద్దుకోనండి. నేను రాకడ సమయం దగ్గరగా పడతా ఉంది. నేను ఎప్పుడు వస్తానో తెలియదు మీకు. కాబట్టి మీరు దిద్దుకొని లక్షణంగా ఉన్నట్లయితే, పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆ సంఘము ఎత్తబడతాయి. దిద్దబడిన వాళ్ళు ఎత్తబడతాయా? బుద్ధి లేని కనికలు, బుద్ధి కలిగిన కనికలు ఏం చేసినారు? దిద్దుకున్నట్టు మాత్రం పోయారు. దిద్దుకున్న వాళ్ళంతా ఇక్కడే నిలబడినారు. అందుకే వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, మీ నడవడిని దిద్దుకోనండి. మాట్లాడేటప్పుడు కానీ కుదురుగా మాట్లాడే మాటలు కానీ వంకర బుద్ధులు ఉండకూడదని కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారని ఈ యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి. ఎప్పటికైనా మనం ఆశీర్వాదం వచనాలే పలకాలి. ఎప్పటికైనా మనం వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం లేకపోవడానికి గల కారణం ఏందయ్యా అంటే దిద్దుకోలేదు.
దిద్దుకోలేదో, ఎవరైతే నడవడిని దిద్దుకుంటారో, ఎవరైతే నడవడిని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు పరిశుద్ధ మందిరంలో నివసిస్తారు. ఎక్కడ? పరిశుద్ధ మందిరంలో నివసిస్తారు. అలాగే పరలోక రాజ్యంలో కూడా నివసిస్తారని వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 20:11 చూడండి. సామెతల గ్రంథం 20:11 వచ్చినాము. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో కదా, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. చిన్న పిల్లోని చేష్టల ద్వారా కనుక్కుంటున్నారు. వీడు జాచి మంచి, వీడు సరైన మంచి కాదు, వీడు జాచి మంచి, వీడు గోబెట్టాడు, వీడు నీళ్ళు ఇయ్యడు, నా వీడు ఇది ఇప్పుడే ప్రవర్తిస్తున్నాడని సొలొమోను జ్ఞానకర్త మంచి మంచి మాటలు రాసి పెట్టినాడు జ్ఞాన గ్రంథంలో. హల్లెలూయా. గ్రంథంలో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు కనుక ఆయన కూడా మంచి మంచి మాటలు రాసి పెట్టాడు. ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోతే రాసి పెట్టినవాడు కాకపోవచ్చు. మా ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. బాలుడు నడిచే నడవను బట్టి ఇచ్చే కనుక్కుంటారట తల్లిదండ్రులు. వీడు మంచోడు, మంచి చదువుతాడు, బాగా ప్రయోజకుడవుతాడు. వీడు సరైన నడవడి నడవలేదనుకో, సరైన నడవడి నడవలేదనుకో వీడు ప్రయోజకుడు కాదు, వీడు వేస్ట్ గాడే. హల్లెలూయా. ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు గుర్తిస్తా ఉంటే ఒక దైవ సేవకుడు గుర్తించాడు కదా, మీ నడవడిని బట్టి మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని, చెడ్డోళ్ళ మంచోళ్ళ అని. అయినా కూడా మిమ్మల్ని ఎందుకు అదే పనిగా మిమ్మల్ని అందరినీ సమూహంలో చేర్చుకుంటున్నాడు అయ్యా అంటే మీరు దిద్దుకుంటారని, దిద్దుబాటు కాలంలో దిద్దుకుంటారని, ఈ రోజుల్లో దిద్దుకుంటారు, ఈ రోజుల్లో దిద్దుకుంటారని మందిరానికి దూరం అవుతున్నా కానీ పోవడం తోలకొచ్చుకొని మందిరంలో కూర్చుంటారు. ఎందుకు? ఒక రోజున ఒక వాక్యం ద్వారా దిద్దుకుంటారేమో అని, ఒక్క మాట ద్వారా దిద్దుకుంటారేమో అని. కాబట్టి మీ నడక ఆలస్యం చేయండి. చిన్నప్పటి నుంచి మనం ఎలా నడిచినామా అనేది నడవడిని పట్టించి తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళు, నడవడిని పట్టించి. ఆ విధంగానే మన నడకను దిద్దుకోవాలా అంటున్నాడు. నడవడిలో చెడ్డ నడవడి కూడా ఉంది, మంచి నడవడి కూడా ఉంది. చూడండి, చెడ్డ నడవడి ఉంది, మంచి నడవడి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. 17:4. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. హల్లెలూయా. ఏంటంట చెడు నడత నడిచిన వాడు ఏం చేస్తాడంట, వాడు ఏమన్నా నోటు కూడా మంచి మాటలు వచ్చాయా? రావు. ఎల్లప్పుడూ వాడు ఏం చేస్తుంటాడు? దోషపూర్వమైనటువంటి మాటలే చెడ్డ మాటలే మాట్లాడతాడు. ఏమిరా ఈ మాటలు మాట్లాడుతున్నావు అని తండ్రి అనే కానీ నీ ద్వారానే నేర్చుకున్నా అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నన్ను కొట్టించే, ఈ మాటలు మాట్లాడకూడని నన్ను ఫస్ట్ దండించించే నేను మాట్లాడాను కదా, కాబట్టి నీ ద్వారానే నేర్చుకున్నాడంటే మన లాస్ట్కి తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతారు. పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు ఒక తండ్రినే కదా. కాబట్టి ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటి అంటే పిల్లప్పుడే ఉంచాలి. మొక్కై వంగనేది మానవ వంగున అన్నాడు. మానైన తర్వాత ఎన్ని మోపులు వేసి వంచినా కానీ అది వంగదు. ఎందుకంటే మొదలు గట్టి అయిపోయింది, కాండం బలపడిపోయింటారు. మొదలు గట్టి పడిపోతే కాండం బలపడిన తర్వాత ఈ ఒక్క మోటి వేసినా ఈ ఒక్క గుంజినా ఏం వంగదు. అది చిన్నతనంలో అయితే ఎట్లా కాంటే అట్లా దాన్ని బెండ్ చేయొచ్చు. ఈ రూపంలో కావాలి, ఈ రూపంలో చేయొచ్చు, ఈ రూపంలో కావచ్చు, ఈ రూపంలో చక్కగా అంటే చక్కగా ఎక్కడైనా చేయొచ్చు. అందుకే నడక చెడ్డదే మంచిదా అనేది గమనించాలి. హల్లెలూయా. చెడ్డ నడువని నడిచేవాళ్ళు ఏం మాట్లాడు? చెడ్డ మాటలే మాట్లాడు. మంచి నడువని నడిచేవాడు మంచి మాటలు మాట్లాడు. ఒకసారి ఆలోచించాలి. చెడ్డ నడువని నడిచేవాడు చెడ్డ మాటలే మాట్లాడతాడు. నాలుక హానికరమైన మాటలే మాట్లాడుతూ ఉంటాడు. వాడి నోటి నుంచి వచ్చే మాటలన్నీ చాలా దరిద్రంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డ నడివడి ఉండకూడదని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయాల. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో గమనించినప్పుడు, ఆది కాండంలో 19వ అధ్యాయం గమనించినప్పుడు మనం చూస్తే వారి నడవడి బాగలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు నడవడి? సొదొమ గొమొర్ర పట్టణం నడవడి. పట్టణంలో నివసించే వారంతా నడవడి బాగలేదంట. ఏ నడవడి? వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి భాష ఏది బాగలేదని వాక్యం ద్వారా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 8 వరకు చదివినట్లయితే, ఆది కాండం 19వ అధ్యాయం చదివినట్లయితే మనం అక్కడ 2 పట్టణాలు కనపడతాయి. 2 పట్టణాలు కనపడతాయి. సొదొమ గొమొర్ర పట్టణంలో ఈమెన మన నీతిమంతుడు కూడా అక్కడికి వెళ్ళినాడు. ఒక ఆయన లోతు.
వెళ్ళినప్పుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు అక్కడ. ఇక్కడ నివసిస్తున్న వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి నడవడి ఎవరిది బాగలేదంట. ఎవరిది బాగలేదని వాక్యం ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు. హల్లెలూయా. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అంట. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వారు ఏం చేస్తున్నారంటే లోతు కుటుంబం పైన పడినారు పాపం చేయడానికి. హల్లెలూయా. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వారి నడకలో, వారి క్రియలలో కానీ వారి ఏం ఒళ్ళంతా పాపంతో నిండిపోయి లోతు కుటుంబం మీద పడినప్పుడు వీళ్ళని చూసి అంట దేవుడు వీళ్ళని చూసి ఆ పట్టణాల మీదకి భయంకరమైనటువంటి ఉగ్రత రావడానికి గల కారణం ఏంటి? భయంకరమైనటువంటి పరిశుద్ధ ఆకాశం నుండి గంధక శక్కలు దిగి ఆ ప్రాంతాన్ని అంతా కాల్చివేయడానికి గల కారణం ఏంటంటే ఇదే. వాడి నడవడి, వాడి ప్రవర్తన బాగలేదు కనుక భయంకరమైనటువంటి ఉగ్రత వచ్చి ఆ పట్టణాలనే నాశనం చేసింది. ఏ ఒక్కరిని బతికించలేదంట. 2 జంట నగరాలను. హల్లెలూయా. జంట నగరాలను నాశనం చేసిందంట. ఒక్క గడ్డి మొలక కూడా మొలకలేదంట. గడ్డి మొలక కూడా టూరిస్ట్ పోయి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తాను, గడ్డి మొలక కూడా మొలకలేదు. దేవుడు కాల్చితే గడ్డి మొలక కాదు కదా, ఏముండదు అక్కడ. భూమి చీలటనే ఉందంట. కాబట్టి మన నడతలో, మన ప్రవర్తనలో జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు? భయంకరమైనటువంటి ఉగ్రత మన మీదకి ఎందుకు వస్తామని. అందుకయ్యే ఆడ కూర్చొని ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని? దిద్దుకోరు నాయనా, దిద్దుబాటు కాలం వచ్చింది. సంవత్సరం అంతా చేసినారు, అయిపోయింది, సరిపోయింది. సంవత్సరం అంతా వస్తున్నారు, న్యూ ఇయర్లోకి అడుగు పెడతా ఉన్నారు, క్రిస్మస్లోకి అడుగు పెడతా ఉన్నారు, న్యూ ఇయర్లోకి అడుగు పెడతా ఉన్నారు. ఈ పాపంతోనే న్యూ ఇయర్లోకి అడుగు పెట్టాలనా? హల్లెలూయా. పాపంతోనే ఎందుకు అడుగు పెట్టాలి? మనము అడుగు పెట్టకూడదు కదా. భయంకరమైనటువంటి పాపాలు చేసి మనం క్రిస్మస్ ఎలా చేసుకోవాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ క్రియలను దిద్దుకోకుండా క్రిస్మస్ పండుగ తెల్లబట్టలు వేసుకొని ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? మంచి బట్టలు కొనుక్కొని బచ్చాలకు చికెన్, మటన్ తెచ్చుకొని ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? అందుకే దైవసేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గుమ్మం దగ్గర కూర్చొని, నాయనా మీరు అందరూ దిద్దుకొని క్రిస్మస్ పండుగ చేసుకోరా, అన్ని దిద్దుకొని మందిరంలోకి రండి, పరిశుద్ధ మందిరంలో నివసిస్తాం. మనము ఈ మందిరంలో నివసించినట్లయితే ఆ పరలోక రాజ్యంలో కూడా మనం నివసిస్తామని వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ మందిరంలో నువ్వు నివసించడానికి నువ్వు దిద్దుకోలేక నువ్వు మందిరంలోకి అడుగు పెట్టలేకపోతే అక్కడ ఎక్కడ పరలోక రాజ్యంలోకి ఎలా అడుగు పెడతావు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అందుకే భయంకరమైన ఉగ్రత వచ్చి వాళ్ళ జంట నగరాలను నాశనం చేసింది. నాశనం చేయక మునపే ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నీ కుటుంబం మీదకి, నా కుటుంబం మీదకి రాక మునిపే మనం పరిశుద్ధ మందిరంలో నివసించాలి అనుకుంటే మన పాపాలన్నీ ఎక్కడ మెట్ల దగ్గర మనం వదిలేసి వచ్చినట్లయితే, స్టెప్స్ దగ్గర వదిలేసి వచ్చినట్లయితే మనం ఈ మందిరంలో నివసింపజేస్తాడు. ఆ ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి. ఆ ఉగ్రత రాకుండా ఉండాలంటే మనం పాపాలన్నీ కలుపుకోవాలి అని వాక్యం ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నడవడిని దిద్దుకోవాలి. ఏం దిద్దుకోవాలా? నడవడిని దిద్దుకోవాలి. కాబట్టి నడవడిని దిద్దుకోకపోతే ఏమవుతుంది? నడవడిని దిద్దుకోకపోతే ఏమవుతుంది? ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నీ కుటుంబాల మీదకి, నా కుటుంబాల మీదకి ఉగ్రత వస్తాదని వాక్యం ద్వారానే చెప్తా ఉన్నాడు. జంట నగరాలను నాశనం చేసినాడా లేదా? కాబట్టి ఆలోచన చేయండి. దానియేలు గ్రంథం 9 హల్లెలూయా. దానియేలు గ్రంథం 9 17వ వచనం చదవండి. మంచి మాట రాసి పెట్టినాడు అక్కడ. దానియేలు గ్రంథం 9 17వ వచనం. మోషే ధర్మశాస్త్రమునందు రాసిన 9:17 మాకు సంభవించును. మేము వినకపోతుంది. మా చెడు నడతలను మానకపోతుంది కదా, నిత్యము అనుసరించి బుద్ధి తెచ్చుకుని వినంటే దేవుని మాట వినంటే చచ్చిపోయిన వల్ల భయంకరమైన ఉగ్రత వీళ్ళ కుటుంబాల మీదకి వచ్చేదా? భయంకరమైన ఉగ్రత ఈ జంట నగరాల మీదకి వచ్చేదా? పాపం చేయకపోతే వచ్చేదా? కామక్రోధంతో వీళ్ళు ఏం చేసినారు? భయంకరమైన పాపాలకు లోనే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నట్టుగా, ఆ అగ్నిలోనే
కాలిపోయినట్టుగా వాక్యం చేస్తుంది. అందుకే వినండి అంటున్నాడు వాక్యం ద్వారా. మోసే ధర్మశాస్త్రం మీ ముందు ఉంచారు కదా, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోండి అంటున్నాడు. మీరు వినకపోతే ఏమవుతుంది? భయంకర ఉగ్రత మీ కుటుంబాల మీదకి, నా కుటుంబాల మీదకి వస్తుంది. అయినా ఇప్పుడే కదా మనం ఈ దిద్దుబాటు కాలంలో దిద్దుకుందాము, సంవత్సరం అంతా అట్లాగే నడుచుకుందాము. దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అని ఎన్నాళ్ళు అట్లనే మనం పాపం చేస్తూ తిరుగుతాం? ఎన్నాళ్ళు పాపం చేస్తూ తిరుగుతాం? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని రోజులంటే దేవుడు మౌనంగా ఉండాలి? మౌనంగా ఉంటాడా దేవుడు? ఉన్నాడా మౌనంగా? జంట నగరాలను నాశనం చేసినాడు. ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు ఆ జంట నగరాలను నాశనం చేసే దేవుడు నిన్ను నన్ను నాశనం చేయకుండా ఉండాలనే గ్యారెంటీ ఏముంది? కాబట్టి దేవుని మాట వినాలా. దేవుని మాట విని నడుచుకున్నట్లయితే మనము మన పాపాలను క్షమించబడతాయి. దిద్దుకోవాలా. దిద్దుకున్నట్లయితే మనకు సమాధాన పడతాము, మన పాపాలు క్షమించబడతాయి. ఈ లోకంలో ఈ పరిశుద్ధ మందిరంలో నివసించేస్తాడు, తర్వాత పరలోక రాజ్యానికి తీసుకొని పోతాడని వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. ఒకప్పుడు పౌలు కూడా చాలా చెడ్డవాడే. మందిరానికి వచ్చే వాళ్ళందరినీ గొంతులు కోసేవాడు. మందిరంలోకి వచ్చి కొరడాద పిచ్చలు కొట్టేవాడు. నేను ఒకప్పుడు చెడ్డవాడిని, ఒకప్పుడు తాగుడుపోతాన్ని, ఒకప్పుడు నేను నరహంతకుణ్ణి, ఒకప్పుడు వ్యభిచారిని, అన్ని చేసినాను. కానీ ఈరోజు నేను పరిశుద్ధునిగా జీవిస్తూ ఉన్నాను అంటాడు పౌలు. చూడండి ఆ మాట. నడవడి మంచిది కాదు, కానీ ఈరోజు దిద్దుకొని దేవుని సన్నిధిలో నిలబడినాడు. లేకపోతే ఎక్కడ ఉండేవాడు? దేవుని ఉగ్రత వచ్చి ఏం చేసేవాడు? నాశనం చేసిందేవాడు. కాబట్టి పౌలు కూడా దిద్దుకున్నట్లుగా మనం కూడా దిద్దుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 15వ అధ్యాయము 33వ వచనం. 15:33. హల్లెలూయా. ఇది మంచి నడవడి, అది చెడ్డ నడవడి. ఫస్ట్ చెడ్డ నడవడి చెప్పినాడు, ఇప్పుడు మంచి నడవడి. ఎవరితో సహవాసం చేసేది తెలియదా? హల్లెలూయా. ఎవరితో సహవాసం చేసేది తెలియక ఏం చేస్తున్నారంటే దుష్ట సాంగత్యం, దుష్టులతో సహవాసం చేసి చెడిపోతా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను కాదా, కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. నైనా పౌలు చెప్తా ఉన్నాడు, తండ్రి సంఘస్థులారా, మీరు దుష్టులతో సహవాసం చేసి నాశనం అవ్వకండి. దేవుడు త్వరగా వస్తున్నాడు. ఆ సంఘంలో మీరు బాగా బ్రతకాలి అంటే దుష్ట సాంగత్యం మంచిది కాదు. వినవలసిన వాటిని వినాలా, వినకూడని వాటిని వినకూడదు. అలాగే చూడవలసిన వాటిని చూడాలా, చూడకూడని వాటిని చూడకూడదని పౌలు లేఖ రాసి చెప్పాడు. ఎవరికి? కొరింథీ సంఘానికి. ఈరోజు నీకు నాకు వర్తించదా? హల్లెలూయా. చూడకూడని వాటిని చూడకూడదు, వినవలసిన వాటినే వినాలా. అనవసరంగా విని నువ్వు చెడిపోకూడదు. సాంగత్యం ఎలా ఉండేదంటే, దుష్టుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే వాని మాటలకు లొంగిపోయేటట్టు చేస్తాడంట. దేవుని మాటలు చేదుగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని మాటలు చేదుగా ఉంటాయి, ఇరుకుగా ఉంటుంది మార్గం. సాతాను మార్గం విశాలంగా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటాయి మాటలు. సాతాను మాటలు మృదువుగా ఉంటాయి, వినడానికి ఇంపు సొంపుగా ఉంటాయి, తొందరగా పడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. అందుకే చేస్తున్నాడు దేవుడు, మీరు వినవలసిన వాటిని వినండి, చూడవలసిన వాటిని చూడండి. దుష్ట సాంగత్యం మంచిది కాదని వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. అందుకే మనము దిద్దుకోవాలా. ఎవరితో సహవాసం చేయాలి? కొంతమంది అంటుంటారు, నేను వాడు సహవాసం చేసి వాడిని నేను మారుస్తాను అంటుంటారు. ఏది నువ్వు మార్చేది? వాని మాదిరి కాకపోతే కాదు. నువ్వెందుకు మారుస్తావు? దేవుడు మారుస్తాడు. ఏదో సువార్త మాటలు చెప్పాలా, సువార్త మాటలు చెప్పి 4 మాటలు చెప్పి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు నీకు మేలు చేస్తానైనా, నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నీకు మంచి జరుగుతుంది నైనా, ఈ తాగుబోతుతనం నుంచి విడుదల పొందుతావు, నీ పాపాల నుంచి విడుదల పొందుతావు నైనా అని చెప్పాలా, రావాలా. వాళ్ళతో సహవాసం చేసి వారం కూడా తాగుబడి తిరిగితే ఏమవుతుంది? చూడవలసినటువంటి వాటిని చూడాలా, చూడకూడదని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి, మాట ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు.
చూడవలసిన వాటిని చూడాలి, వినవలసిన వాటిని వినాల. దుష్ట సాంగత్యము మంచిది కాదు. కాబట్టి ఏమి చూస్తున్నావో, ఏమి చూసి చెడిపోతా ఉన్నావు, ఏమి చూస్తున్నావు, ఏమి చూసి చెడిపోతున్నావు, ఏమి వినాలో ఏమి వినకూడని మాటలు విని నువ్వు చెడిపోతా ఉన్నావు. ఒకసారి బాగా ఆలోచన చేసుకో సంఘస్థులారా, ప్రియ సహోదరి సహోదరులారా. నేను చెప్పే మాటలు అయితే కాదు, కానీ దేవుడే మీతో మాట్లాడమన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమి వినాలా, ఏమి వినకూడదు, ఏమి చూడాలా, ఏమి చూడకూడదు, ఏమి చూసి నేను చెడిపోతా ఉన్నాను, ఏమి విని నేను చెడిపోతా ఉన్నానో వాటిని నేను దిద్దుకోవాలా. ఏంటి దిద్దుకోవాలా? వినకూడని వాటిని విని నేను చెడిపోయినాను కదా, కాబట్టి నేను దిద్దుకోవాలా అంటున్నాడు. దిద్దుకోవాలా లేదా? హల్లెలూయా. మొదటి పేతురుకు రాసిన పత్రిక, మొదటి పేతురుకు రాసిన పత్రిక, హల్లెలూయా, మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3:2. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునేవలెనను విషయము జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను కదా. ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు 2వ వచనం మాత్రమే. అందువలన వారు ఎవరును వాక్యమును విధేయులైతే భయముతోను కూడిన మీరు మీ పవిత్రత వర్తమాన చూసి వాక్యము లేవకూడదని భార్యల నడత వలన అని అంటాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వారి నడత వలన భర్త మాన్యాడంట. హల్లెలూయా. ఎవరి నడత వలన భర్త మానాలి? భార్య వలన భర్త మానాలి, భర్త వలన భార్య మానాలి. ఇద్దరు నడవడి సక్రమంగా లేకపోతే ఏమవుతుంది? ఇద్దరు పడిపోతారా లేదా? అందుకే చెప్తా ఉన్నాడు పౌలు గారు, భార్య మార్పు చెందినట్లయితే భర్త ఆటోమేటిక్గా మారుతాడు. నా భార్య మంచిగా ఉంది, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంది, నేను ఇలా చేస్తే తప్పు కదా అని తనంతకు తాను మార్పు రావాలి. నా భర్త ఈ విధంగా ఉన్నాడని తనంతకు తాను భార్య కూడా మారిపోవాలి అని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ లోపాలు దిద్దుకోవాలి అనే ఒక మాట ఉంది. అంతరంగంలో లోపాలు ఉంటాయి, కొన్ని లోపాలు, వాటిని దిద్దుకోవాలి. వాటిని దిద్దుకోకపోయినా కానీ ఇబ్బందే. హల్లెలూయా, హల్లెలూయా. లోపాలు దిద్దుకోవాలంట. దావీదు కుమారుడు అంటే అబ్షలోము తనలో ఒక లోపం ఉంది. సుందరవతుడు, అందగాడు, ఆజానుభావుడు, మంచి నీతిపరుడే, కానీ తనలో లోపం ఉంది. ఏమిటి? తన చెల్లెల్ని చెరిపినాడని అమ్నోను మీద ఏం చేసుకున్నాడు? లోపల పగ పెంచుకున్నాడు. లోపల కొంతమంది దగ్గర లోపల పగలు పుడుతూ ఉంటాయి సంఘస్థులలో. హల్లెలూయా. పగలు పెంచుకున్నాడు. పగ పెంచుకొని ఏం చెప్తున్నాడు? అబ్షలోము అమ్నోన్ని పిలుస్తూ ఉన్నాడు. మా ఇంటి దగ్గర విందు ఏర్పాటు చేసినాను, పొట్టేలను గొర్రెలను కోసి పెట్టాను, రానైనా నువ్వు అని. ఎందుకు? తన చెల్లెల్ని చెడిపినాడు కనుక, తన చెల్లెల్ని పాడు చేశాడు కనుక తన మనసులో పెట్టుకొని ఏం చేస్తా ఉన్నాడు? రానైనా విందుకని పిలిచి అర్ధాంతరంగా ఏం చేశాడు? అతన్ని నరికి చంపేసినాడని వాక్యం సెలవిస్తాము. లోపాలు సరిదిద్దుకోవాలి. లోపం ఉండకూడదు మనుషులో. హల్లెలూయా. అంతరంగంలో ఏ విధంగా ఉంది? మనం పైనేమో బాగానే ఉంటాడు చూడీకి, నేను కూడా బాగానే కనపడుతున్నాడు. ఏమంటే ఒక ఎకరా పోయింది, అంతకు మించి ఏం లేదు. కాబట్టి పైకి మాత్రమే కనపడుతున్నాడు. లోపల ఎలా ఉన్నాడో నాకేం తెలుస్తుంది? నీకు తెలుసా? తెలియదు. అందుకే లోపల అంతరంగంలో ఉన్నటువంటి వాడిని కూడా దిద్దుకో. ఈరోజు దిద్దుకోవాలంట. అందుకే వాక్యం ద్వారా అంతరంగంలో ఉన్నటువంటి వాటిని కూడా దిద్దుకోవాలి. అబ్షలోము మాదిరి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మందిరానికి వచ్చినామంటే ఏ ప్రయోజనం లే. ఇక్కడ నివసించలేము, అక్కడ నివసించలేము, ఇక్కడ నివసించలేము, అక్కడ నివసించలేములని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానియేలు గ్రంథంలో కూడా 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో గమనించినప్పుడు 5వ వచనంలో చెప్తాడు, అందరంట దేశంలో ఉన్న జనాలంతా దానియేలులో
లోపాలను కనిపెట్టడానికి వచ్చినారు. లోపాలను కనిపెట్టడానికి వచ్చినారు. కానీ తనలో ఏ లోపం లేదు. ఉందే లోపము దానియాల్లో? అందరూ వచ్చినారు, లోపం ఉందేమో చూద్దాము, లోపం మంచోడు కాదని. కానీ మంచోడు కాదు తీసివేసి లోపల తీవ్రంగా సింహాల గోల పడేసినా కూడా బయటికి తిరిగి వచ్చినాడు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు అతను రక్షించిన తర్వాత ఇతనిలో ఏ లోపం లేదని రుజువు అయిందంటే, మనిషికి అన్ని రుజువు చేసుకోవాలంటే ఎలువెత్తదా? కాదు కదా. లోపాన్ని, అంతరంగంలో ఉండే లోపాన్ని దిద్దుకోవాలా? త్వరగా ముగించేస్తాను. లోపల ఉండే పాపాన్ని దిద్దుకోవాలా? అందుకే తీతు రాసిన పత్రికలో 2:2 అంటాడు, విశ్వాసము, ప్రేమ, సహనములు ఎందు లోపం ఉండకూడదు. ప్రేమ చూపిస్తూ ఉంటారు, లోపం పైకి మాత్రమే ప్రేమ చూపిస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. నటించినట్టు నటించి ముంచి వేస్తారు. అవునా కాదా? ముంచేసిన తర్వాత మనము దరికి చేరలేమని వాక్యం సెలవిస్తాము. అందుకే విశ్వాసంలో కూడా లోపం ఉండకూడదు, ప్రేమలో లోపం ఉండకూడదు, సహనంలో ఎందుకు లోపం ఉండకూడదు. సహించాలా? వీటిలో ఎందుకు నీకు ఏ దాంట్లైనా కానీ సరే లోపాలు ఉన్నట్లయితే పరలోక రాజ్యం చేరలేము, ఈ పరిశుద్ధ మందిరంలో జీవించలేము, నిలవలేము అంటున్నాడు. కాబట్టి లోపాలు సరిదిద్దుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు గారు మనకు ఈ లోకానికి ప్రత్యక్షత చూపించాడు. ఆయన వచ్చాడు, తనలో ఉన్న లోపాలన్నీ మనం దిద్దడానికి వచ్చి మనలో లోపాలన్నీ దిద్దివేశాడు. కాబట్టి మనలో లోపం ఉండకూడదనే ఆయన నిష్కలంకమైన రక్తంతో నన్ను కడిగినాడు. ఇంకా లోపాలు పెట్టుకొని జీవిస్తామంటే ఎట్లా అవుతుంది? అందుకే ఆజ్ఞ కూర్చున్నాడు ఎర్మియా. కూర్చొని లోపాన్ని దిద్దుకోరినైనా, తప్పు దిద్దుకోరినైనా, నడవడి దిద్దుకోరినైనా, క్రియలు దిద్దుకోరినైనా అని చెప్తానే ఉన్నాడు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కంటిగినా అట్టే కోరినైనా అని చెప్తా ఉన్నాడు. అట్లనే వెళ్ళమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ఉండకూడదు అనేది ఆలోచన చేసి కొన్ని విషయాలు మాత్రమే తెలియపరిచాడు. కొద్ది నిమిషాలు అయ్యగారికి అవకాశం కల్పిస్తూ ఉన్నాను. మరి ఇంకొక మాట ఉంది, కాకపోతే ప్రభు చిత్తం ద్వారా మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. కొన్ని నిమిషాలు దేవుని కాబట్టి మీరందరూ దిద్దుకోవాలా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం దిద్దుకుంటామో ఈ పరిశుద్ధ మందిరంలో నివసిస్తాం. దిద్దుకోకపోతే కన్నా ఆ మందిరంలో కడుగు పెట్టలేము, ఈ మందిరంలో కడుగు పెట్టలేము. ఒకవేళ దిద్దుకోకుండా ఉన్నట్లయితే ఏమైపోతుంది? అగ్నికన్నక చేత కాల్చివేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే ఆకులు రాలినట్టు రాలిపోతాం ఈ లోకంలో, తిరిగి జీవించలేము. కాబట్టి ఆలోచన చేసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. అయ్యగారు మరొక వర్తమానం చెప్తాడు. చిన్న ప్రార్థన. కళ్ళు మూయండి. నేను చెప్పిన వాక్యాన్ని పట్టించి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం. దైవసేవకుడు మాతోనే మాట్లాడినావు ప్రభా, దైవసేవకుడి ద్వారా మాతోనే మాట్లాడించినావు నాయన. ఎస్ అయ్యా అని ఒక్క నిమిషం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. తండ్రి, ఎస్ అయ్యా, ఈ దిద్దుబాటు కాలంలో ప్రతి ఒక్కరిని దిద్దుకోమని తెలియపరిచినాం నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఎవరైతే దిద్దుకుంటారో పరిశుద్ధ మందిరంలోనికి అడుగు పెడతారో, పరిశుద్ధ మందిరంలో నివసింపజేస్తానని వాక్యం ద్వారా సెలవించినాం. అలాగే పరలోక రాజ్యం వారికి ఉంటుందని ఈ దిద్దుబాటు కాలంలోనే దిద్దుకున్నట్లయితే వారికి మంచి ఆశీర్వాదాలు ఉంటాయని, ఈ లోకంలో నివసింపజేస్తానని వాక్యం ద్వారా సెలవించినాం నాయన, స్తోత్రం. అలాగే తండ్రి, నేను దిద్దుకోనట్లయితే నేను మౌనంగా ఉండే దేవుణ్ణి కాదని